హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా మినపగుళ్ళని ఒక హాఫ్ కప్పుకి కొంచెం వెల్తిగా 1/4 కప్పు తీసుకోవాలండి. దీన్ని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓకేనా? ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వని 1 కప్పు తీసుకోవాలండి. ఇది కూడా అలాగే 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నట్లయితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటుంది. చాలామంది ఇడ్లీ రవ్వని ముందే నానబెట్టుకోరు, కనుక ఇలా చేసినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి తప్పకుండా. నెక్స్ట్ 5 అవర్స్ తర్వాత చూడండి, మినపగుళ్ళు ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా, మినపగుళ్ళు ఏమీ లేకుండా బద్ద లేకుండా చక్కగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. చాలా మెత్తగా పట్టుకోవాలి, అప్పుడే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలాగా ఒక బౌల్లోకి నేను యాడ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వను కూడా ఒక 3-4 టైమ్స్ నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని చక్కగా ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీయే తినకుండా ఇలాగ రాగి ఇడ్లీ తింటే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇదివరకు పాతకాలప్పుడు మన పెద్దవాళ్ళు ఇలాగే చేసుకుని తినేవాళ్ళు. అందుకే వాళ్ళు అప్పుడు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా చక్కగా హెల్తీగా ఉన్నారు. అదేవిధంగా 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఈ విధంగా దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే రాగి పిండి కొంచెం స్మెల్ వస్తుంది కనుక పిల్లలు తింటూ ఉంటే కొంచెం వాళ్ళకి బాగుండాలనేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. మామూలుగా అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 10 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ ఫ్రై చేసుకున్నటువంటి రాగి పిండిని ఇందులో మనం యాడ్ చేసుకుందాము. ఇలా కనుక చేస్తే అసలు రాగి ఇడ్లీ చాలా స్పాంజీగా తింటుంటే ఇంకా ఇంకోటి వేయించుకుని తింటారనమాట, అంత బాగుంటాయి. ఇలా మెత్తగా మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవటంలోనే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే మన ఇడ్లీ కూడా అంత సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా ఈ విధంగా కలుపుకొని మనము ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఓవర్ నైట్ అంతా ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితే సాఫ్ట్గా మనకి ఇడ్లీలు. చూడండి, ఓవర్ నైట్ తర్వాత నేనైతే చూపిస్తున్నాను. ఈ విధంగా ఇడ్లీ పిండి అనేది మనకి పొంగుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా పులుస్తుందన్నమాట. ఇలా పులుస్తున్నట్లయితే ఇడ్లీలు మనకి చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. ఇలాగ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుని పక్కన పెట్టుకొని ఇడ్లీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రాగి ఇడ్లీలోకి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మనం ఇడ్లీ క్వాంటిటీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఈ రాగి ఇడ్లీని కూడా అలా కలుపుకోవాలి. ముందే నేను చెప్పాను కదా, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఇడ్లీలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీలు సాఫ్ట్గా రావట్లేదు, రాళ్ళలాగా వస్తున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఇడ్లీ అంత సాఫ్ట్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇలాగా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చక్కగా ఇడ్లీ ప్యాటర్న్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి.
చూసారు కదా ఇలాగా. నెక్స్ట్ మనం ఇడ్లీ పాత్రని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఇలా అప్లై చేసుకోవాలి. చేసుకొని చక్కగా ఇడ్లీలాగా వేసుకోవటమే. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మొత్తాన్ని వేసుకొని ఇది కనుక మనం తిన్నట్లయితే మన ఆరోగ్యం చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగి ఇడ్లీని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మినిమం ఒక 10 or 12 minutes పెట్టుకున్నట్లయితే రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం చట్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? పల్లీ చట్నీ చూడండి. రాగి ఇడ్లీ ఉడికిపోయాక నేనైతే చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. స్పాంజీగా వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అలాగే ఉంది. ఇందులోకి పల్లీ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 tablespoon పల్లీలు, అలాగే 4 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 4-5 వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇడ్లీ, దోశ, ఎనీ టిఫిన్స్లోకైనా ఇలా చేసుకుంటే టిఫిన్లోకి చట్నీ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ. ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే మనం ఉప్మా చేసుకుంటాం కదా దానిలోకైనా చాలా బాగుంటుంది. ఇలాగా మిక్సర్ జార్లోకి తీసుకుని టేస్ట్కి తగ్గ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇడ్లీకి మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా చూడండి. మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా. ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం తిరగమూత దినుసులు, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి యాడ్ చేసుకుందాము. రెడీ అయిపోయింది పల్లీ చట్నీ. సూపర్ కాంబినేషన్ కదా, రాగి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి నాకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.